ఇజ్రాయెల్లో సాఫ్ట్వేర్ కొని ప్రణీత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. రవిపాల్ కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్బీఐ ద్వారానే చెల్లింపులు జరిగినట్టు తేలింది. ఇట్లా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేట్ వ్యక్తుల ఇండ్ల పరిసరాలలో 200 మీటర్ల దూరంలో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంచి ఉన్నతాధికారులు పోలీసు ఉద్యోగం రావాలంటే అది ఏదో జన్మల తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంతోనే పోలీసు ఉద్యోగం వస్తుంది. ఈ పోలీసు ఉద్యోగాన్ని ఎంత బాగా కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా 5 ఏళ్ళు ఉంటాడేమో, 10 ఏళ్ళు ఉంటాడేమో, కానీ పోలీసుల సర్వీస్ ఎప్పటికీ కూడా చిరస్మరణీయనం. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళ ఫ్యామిలీ అని అంటారు. లేకపోతే పలానా వాళ్ళ తమ్ముడో, అన్ననో, నాయననో పోలీసు ఉండే అబ్బా, ఆయన పోలీస్ అబ్బా అని చెప్పి అదొక మంచి గుర్తింపు. అది ఆ గుర్తింపును కాస్త బురద అంటించుకొని అయోమయంలాగా చేసుకున్నారు వీళ్ళంతా కూడా. ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్, ప్రతిపక్షం స్వపక్షం అందరిపైన ఇదే హస్త్రం వాడిన గత బీఆర్ఎస్ సర్కార్. సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, బంధువులపైన ప్రయోగం. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయంట పోలీసుల నుంచి. చూడుర్రి, బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్స్ నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కదా. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నంబర్లు, ఆయన నుంచి ప్రణీత్ రావు టీంకు చేరవేత. అట్లా వచ్చిన ఫోన్ నంబర్లను ట్యాప్ చేసిన 30 మంది టీం ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు, ప్రత్యర్థుల ఇళ్లకు 200 మీటర్ల దూరంలో వాటిని అమర్చిరంట. అయితే పై వాళ్ళ నుంచి ప్రణీత్ రావు టీంకు ఫోన్ నంబర్లు, పై వాళ్ళ నుంచి. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటీ చీఫ్గా పనిచేశాడు. ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నంబర్లను నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా 30 మంది సభ్యుల ప్రణీత్ రావు టీంకు చేరేవి. ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నంబర్లు కూడా ఇందులో ఉండేవి. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్ నంబర్లు సైతం ఈ టీం వద్దకు వచ్చేవి. అయితే సిగ్గు శరం అనేది ఉండాలి. ముందుగా వీళ్ళకి నిజంగా సిగ్గు శరం అని ఉండదు. ఇప్పుడు ఈ టీంలో 30 మంది ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా బయటికి గుంజాలి. ఎందుకంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఎవడిచ్చినా మీకు? ఒక వ్యక్తి స్వేచ్ఛని హరించే హక్కు ఎవడిచ్చిండు? స్వాతంత్రం వచ్చిన తర్వాత మనిషి మనుగడకు స్వేచ్ఛగా బ్రతికేటువంటి ఈ స్వేచ్ఛను కల్పించినటువంటి ఎందరో త్యాగాలు మానవ జీవితానికి వాళ్ళు ఒక ప్రతిరూపం వండుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరి స్వేచ్ఛను, గతంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి కాల్ డేటా విషయంలో కూడా ఏమైపోయింది? జేడి లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు తెలియదా? అప్పుడు కూడా కొంత సిఐ వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు కదా. మరి ఇప్పుడు ఒక వ్యక్తి స్వేచ్ఛను, ఇప్పుడు వాళ్ళకు సంబంధించి పర్సనల్ ఉంటాయి, పర్సనల్ విషయంలో ఎందుకు ఏలు పెట్టాలి? ఏడమిసిలి ఏలు పెట్టిరు, ఏమైపోయారు? ఇప్పుడు 30 మంది ఉన్నారంటే ఈ టీంలో. 30 మందితో పాటు వీళ్ళకి సహకరించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ తీయాలి. తీసి ఎవరి ఫోన్ నంబరు, ఎవరితో మాట్లాడుతారు, ఎవరితోనైనా మాట్లాడతారా? నీకెందుకు? సొంత భార్యలదట, సొంత భార్యలది, చెల్లెలది, సొంత పార్టీలు ఉండే నాయకులది, పక్కింటోళ్ళది, వాళ్ళ ఇంటికాడ పెట్టనీకి. అరే వాడు మనిషి బతకనీకి వాని ఇన్నర్ ఫీలింగ్స్, వాని లోపల ఉన్నటువంటి మాటల్ని బాధ వస్తే వాళ్ళకి చెప్పుకుంటారు, భార్యకి చెప్పుకుంటారు. బాధ వస్తే ఇంకా కడుపులా అమ్మకి చెప్పుకుంటారు, నాయనకి చెప్పుకుంటారు. మధ్యలో వీళ్ళ మాటలు కూడా విననీకి వినియా. ఇదెక్కడి రాక్షస ఆనందము? ఫోన్ ట్యాపింగ్ ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్టు తేలింది. ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం పైన ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్టు బయటపడింది. సినిమా, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్ ను కూడా రికార్డు చేసినట్టు వెల్లడైంది. బంధువులను కూడా వదలలేదని విచారణలో వెలుగు చూసింది. పారిశ్రామికవేత్తల కాల్స్ ను రికార్డు చేసి వాళ్ళకే వాటిని తిరిగి పంపి బ్లాక్మెయిల్ చేశారని, అట్లా బ్లాక్మెయిల్ చేసిన నాడు బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల నిధులను ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాబట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ లో పాల్పంచుకున్న ఆఫీసర్లు కూడా తమ సొంత ప్రయోజనాలకు ఆ టెక్నాలజీని వాడుకొని ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం. ఒంగ వెట్టి వెయ్యాలి ఈ కొడుకుల్ని.
డబ్బులు గుంజినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్బీఐ మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేసులో ఏవన్గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే ఇంకా అనేక విషయాలు వెలుగు చూస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజంగా చెప్తున్నా, ఇది చాలా దుర్మార్గం ప్రజలరా, చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఎవనికి వారసుడు బై ఎవన్ ఫోను. అరే ఇవాళ రేపు కొడుకులని బిడ్డలను పెంచేటప్పుడే, బిడ్డ నీకు ఏం కావాలనిపిస్తుంది పెద్దగైనాక, అయ్యా నీకు ఏం కావాలనిపిస్తుంది, నువ్వేమవుతావు అంటే, అమ్మ నేను డాక్టర్ అవుతా అంటే, లేదు బిడ్డ పోలీసు కావాలంటే అవుతాడా? వానికి డాక్టర్ కావాలన్నాడు, వానికి డాక్టర్ మీదనే ఉంటుంది మైండ్. పోలీస్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నా, ఒక మంచి వ్యాపారస్తుని అవ్వాలనుకుంటున్నా అంటే పిల్లల ఆశయాలని వద్దంటారా? ఇది కంటే వాళ్ళ ఇష్టం అబ్బా, ఎవరేమన్నా చేసుకుంటారు. నువ్వవని అడగనీకి, నువ్వవని వాళ్ళ మాటలు వినడానికి పరస్పరంగా